ప్రమాణమున మీ అందరికీ ప్రతి ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఒకసారిగా ఈ యొక్క 3 పునరుద్ధానాలు మనము దేవుని యొక్క కృప పొందుకున్నాం. కాబట్టి ప్రతి ఆదివారం ప్రతి వారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి గత వారంలో నేర్చుకున్నాం, నినివే పట్టణస్థులు దుర్మార్గులు కాబట్టి వారి మొర ఆలకించి దేవుడు యోనాను పంపించాడు. అయితే ఏం చేశారు? వాళ్ళందరూ మార్పు చెందారు. ఎవరు? ఒక్కళ్ళిద్దరా? పట్టణమంతా. కాబట్టి ఒకసారిగా ఈ దినాన అంటే ఒక వ్యక్తి దుర్మార్గుడు మార్పు చెందినట్టుగా చూస్తాం. చీరాని గాలి చేసేవాడు. ఒకసారి 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10 చూడండి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇక్కడ చూడండి, ఆలోచన చేయండి. యూదా రాజులు అండి ఎంతమంది పరిపాలన చేసే యూదా రాజులు? దక్షిణ దేశాన్ని, దక్షిణ గోత్రాన్ని ఎవరు చేశారు? 20 మంది రాజులు. అంటే యూదులు ఒక రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 10, 2 గోత్రాలు దక్షిణ రాజ్యం. ఈ 10 గోత్రాలున్న వాళ్ళందరూ 19 మంది రాజులు. వాళ్ళందరూ దుర్మార్గులే, వాళ్ళందరూ విగ్రహారాధకులే. కానీ ఇక్కడైతే దేవునికి కలిగిన వ్యక్తులే. యూదా యొక్క రాజ్యము అంటే స్తుతించే వాళ్ళే. అలాంటి అంటే స్తుతించే వాళ్ళు ఏమైపోయారు? విగ్రహాలు అయిపోయారు. కాబట్టి ఇక్కడ మనష్షే అంటే మనసిపోవుట. మనష్షే తండ్రి ఎవరు? హిజ్కియా. యెహోవా నా బలము అయిన ఆ యొక్క హిజ్కియా దేవుని యందు భయభక్తి కలిగిన వాడై ఉంటే కుమారుడు మాత్రం ఏమనండి? కుమారుట చెడిపోయి ఉన్నాడు అండి 12 ఏళ్ళకే. అంటే అప్పుడు హిజ్కియా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత బాగుపడ్డాడు తెలీదా? ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఆయుష్యాడు దేవుడు. ఎవరికి? హిజ్కియాకు. హిజ్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? చరిత్రలే, మళ్ళీ ఎందుకంటే చాలా లేట్ అవుద్ది. కాబట్టి ఎప్పుడైతే హిజ్కియా బాగుపడిన తర్వాత జన్మించిన కుమారుడే మనష్షే. అంటే 15 సంవత్సరాలకు జన్మించాడు మనష్షే. జన్మిన తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు మనష్షేకు? 12 ఏళ్ళు కాడు. కాబట్టి ఈ వ్యక్తి రాజు నియమించాలండి. రాజు ఎవరు లేరు కదా. కాబట్టి ఆ రాజు యొక్క స్థానంలో ఈ రాజు నిలిపించాడట. ఎందుకంటే అతని కుమారుడు కదా. అంటే ఈ కుమారుడు అండి 12 ఏళ్ళ వయసులో 12వ సంవత్సరంలో మొట్టమొదటి రాజు అయిపోయి 55 సంవత్సరాలు ఏలాడు. అసలు ఎవరు ఏరలా? ఎవరు? కాబట్టి ఇక్కడ యూదా రాజ్యాన్ని 50 సంవత్సరాలు ఏలాడు. అయితే ఏం చేశాడు? 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు. చూడండి, అంటే ఇశ్రాయేలు నుండి అన్యజనులు ఎల్లగొట్టారట. ఎందుకంటే ఇశ్రాయేలు చేసిన పాపం అంతా అండి అదిగో విగ్రహారాధన. ఇశ్రాయేలు చేసేదండి అదిగో దీపస్తంభం నిలబడటం, ధ్వజస్తంభం నిలబడటం, విగ్రహాలు అండి బయలకు అంటే బలిపీఠం కట్టడం బయలుకు. అంటే దేవుని స్థలములో
దేవుని యొక్క ఆవరణములో, దేవుని యొక్క స్థలములో అండి ఇక్కడట ఈ పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేశారు ఎవరు? ఇశ్రాయేలు. అలాగనే హిజ్కియా వచ్చి అక్కడ ఉన్న స్థలములన్నీ పడగొట్టి ఆ దేవత స్థలంలో నుండి ఎరగొట్టి బల్లోని తీసేసి ఆ స్థలాన్ని శుద్ధి చేశాడు. ఎవరు? హిజ్కియా. ఇక ఎవరు ఉండకూడదు ఎక్కడ? ఈ స్థలములో, ఈ యెరూషలేములో ఎవరు ఉండకూడదు అని చెప్పి మొత్తం నెట్టేశాడట. అయితే కుమారుడు వచ్చి అండి ఈ యొక్క హిజ్కియా కట్టించిన పరిశుద్ధ స్థలమును, ఆ స్థలములో మందిరం నుండి ఇదిగో విగ్రహారాధన చేశాడు, విగ్రహం కట్టించాడు. ఎక్కడ? మందిరంలోనే, యెరూషలేము మందిరంలోనే, ఆవరణంలోనే. ఎలా ఉంటుందండి దేవుడికి? కోపమే కానీ ఏం చేద్దు. కాబట్టి 12 ఏళ్ల వయసు అంటే ఏం చేస్తే ఇశ్రాయేలులో కొట్టిన విగ్రహాలన్నిటినీ, విగ్రహాలన్నిటినీ యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయమంటే దుష్కార్యములు హేయన చేయరాని చేయడం హేయములు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచే. ఏంటి అనండి? యెహోవా దృష్టికి చెడు నడత. దేవుని కలిగిన వ్యక్తి అట ఇది ఏంట? చెడు నడత అంటే చేయరాని కార్యం. బిలాము ఉన్నాడే, బిలాముతో దేవుడు మాట్లాడాడు, గద్దించాడు. ఎవరి చేత? గాది చేత. గాది బుద్ధి చెప్పింది. అలాంటి గాది చెప్పినప్పుడు విన్నాడా? వినలా. ఓ అండి వ్యక్తి బిలాము, నీ యొక్క నడత నా దగ్గర విపరీతంగా ఉంది, విపరీతం. అందులో ఎలాగుంది నడత? బిలాము నడత దేవుని దగ్గర కూర్చొని విని ఏమండి ఆ యొక్క దేవుని పొందాడు. ఏందేమంట? ఎవరిని శపిస్తే వారిని శపింపడుతూ, ఎవరు దేవుని పడితే వారు అలాంటి ఆధిక్యత పోగొట్టుకొని బంగారం కోసం అని ప్రయాసపడి దేవుని విశ్వసించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి అటు ఇక్కడ ఏ క్రియలు చేయొచ్చు? యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి. తండ్రి ఏమో రే ఈ స్థలం ఉండకూడదు అంటే అదండి మన అంతరంగము పాపం నుండట. మన అంతరంగము విగ్రహం చెప్పింది లోపల ఎవరు కనపడవు. అవి తీసేసుకొని మారు పొందితే ఈ వ్యక్తి అట మరలా వాటిని ఆహ్వానించి ఉదయం చేర్చుకున్నాడు. అంటే ఆ బాహ్యమైన ఆంతర్యములో పై కనబడదు, కానీ ఇక్కడ పై కనబడదు. ఎక్కడి చూడటానికట ఫిజికల్ కనపడ్డాయి. ఎవరికి? హిజ్కియా పడగొట్టిన ఆ దేవత స్తంభంలోని ఎరగొట్టాడు. కానీ ఈయనైతే ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి. ఏమండి బలిపీఠ రే ఇదిగో ఈ బలి అంటే 33 కోట్లు దేవతలు రే వాళ్ళకు బలిపీఠాలు కట్టాడు. అక్కడ వరుసనే బలిపీఠ కట్టి దేవతా స్తంభంలోను చేయించి. ఎందుకు దేవస్తంభం అంటే ధ్వజస్తంభం అంట. చూసారు పన్న మనం చూస్తాం ఆలయంలో అంటే ఒక పెద్ద ఇత్తడి పెద్ద స్తంభము. చూడండి ఏ దేవాలయం కూడా చూస్తారా ఉంటాయి. కానీ అలాంటి దేవస్థానం నిలబెట్టాట. ఆకాశ నక్షత్రములను అన్నిటినీ పూజించి కొలిచాడు. ఆకాశ నక్షత్రాలన్నీ చెప్పలేము. ఆకాశ నక్షత్రాలు అందరండి మనకేం తెలుసు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అంటే ఈ నక్షత్రం నుండి చేసి పూజించారట. ఎవరు హస్తకృతం ఇది? ఎవరు చేశారు? దేవుడు ఇచ్చిన వారిని పూజిస్తున్నారు. అంటే దేవుడు కాని వారిని దేవుడుగా పూజిస్తున్నారు. కానీ అసలు దేవుడు మర్చిపోయారు. కాబట్టి ఆకాశ నక్షత్రాలను పూజించాడు.
మరియు నా నామము నా నామము ఎన్నటెన్నటికి ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించాడు. చూడండి, అయ్యా నా మందిరం ఎప్పటికెప్పుడు కూడా నా మందిరమే. ఎవరికి కాదు ఈ మందిరం అంటే, ఆ యొక్క మందిరం అంటే నీ హృదయం నా హృదయం. అలాంటి మందిరములు ఎన్నటికి ఇక్కడే ఉండాలా, నా యొక్క హృదయంలోనే, నా మాటలో. అయితే ఆ యొక్క దావీదు నిబంధన చేసావు, దావీదు నీ గురించి నేను ఎక్కడైనా ఈ స్థలాన్ని పరిశుద్ధం చేస్తాను, తీసేయను, నువ్వు నమ్మకస్తుడివి, హృదయానుసారుడివి కాబట్టి నేను మాత్రం ఈ మందిరాన్ని ఎన్నటెన్నటికి నాశనం చేయను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. మందిరం ఆవరణలోనే, ఆవరణలో ఏముంటుంది? ఆవరణము, పరిశుద్ధలము, అధిపస్తులం అంటే ఆ యొక్క కాంపౌండ్లోనే ఆకాశ నక్షత్రాలకు బలిపీఠ కట్ట అంటే ఆ యొక్క నక్షత్రం, అరుణ నక్షత్రానికి ఋషి నక్షత్రానికి పేర్లు పెట్టి ఇదిగో ఈ నక్షత్రం, ఈ విగ్రహం, ఈ విగ్రహం బెన్హిములోని లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, అంటే బెన్హిం అంటే అది ఒక లోయ. తన కుమారుల నుండి అగ్నిహోత్రములో అగ్ని కలసాటి నడిపించేవారట. ఎవరిని? మనిషి కుమారులందరినీ రే రండ్రా. చూడండి, మరి అగ్ని కాలదా? చెప్పండి, కాలుదా? మరి ఎందుకు కాలేదు? అగ్నిలో నడిపించాడు. ఇప్పుడు పూర్వకాలంలో అదిగో పీర్లు తెలుసా, గుణంలోకి వెళ్ళి అట్లు దిగొస్తారు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఏముంది అంటే వాళ్ళు అపవిత్రాత్మ ఉంటుంది కాబట్టి కాలనీయదు. అది ఆత్మలు కదా, చూడటానికి మాత్రం మనిషిగానే పడతాడు, కానీ వెళ్ళేది అమ్మో, మనం చూస్తే అమ్మో అంటే అక్కడ అది కూడా క్రియ చేస్తుంది. ఇదిగో చూడండి, నేను మీకు కలకండ ఇస్తా. కలకండ అని తెలుసా? పడికి వెళ్ళాం ఏంటి, నేను చూసేవాడిని మా ఊర్లో. పడికి వెళ్ళాం కాబట్టి ఇదిగో చూసా, అయ్యా నాకు పెట్టు చిన్నపిల్లం కదా చూస్తూ ఉంటాం. అంటే అలా చేసేవాడట. ఎవరు? మనషే. ముహూర్తములను విచారించి, ముహూర్తం అంటే అయ్యా ఈరోజు మంచిది కాదండి, ఇది గురువాసం కాబట్టి మంచి రోజు కాదు. చేసేది ఎవరు? ముహూర్తాలు హిందువులే. మనమైతే ఈరోజు అమావాస్య చేయకూడతాం, కానీ అమావాస్య రోజే చేస్తారు ఎవరు? ఇస్రాయేలు ప్రజలు. కారణం ఏంటి? ఇప్పుడు ప్రతిరోజు అది మంచిదే, మనం మాత్రం మంచిది కాదు. పూజారి దగ్గరికి వెళ్తాం, ఆ పూజారి కాదు, ఎవరు కాదండి, దేవుడు ఏర్పాటు. ఇదిగో ఈరోజు చేయాలంటే చేయాల్సి ఉంది. ఏం చేయంట ఆయన? మంత్రములను చిల్లంగి వారిని వాడుక చేయొచ్చు, కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయొచ్చు. కర్ణపిశాచీలు అంటే దెయ్యములతో సాయం చేసేవాడు. దెయ్యములు సో చెప్పే వాళ్ళతో అంటే ఆ సో చెప్తే అంతగా చాలామంది సోది ఏం లేదు అంటే, సోది అంటే అంది ఏ సోది అంటుంది, అరే వాడు సోది మాటలంటుంది, పనికిరాని మాటలు చెప్తే నమ్ముతాం. అమ్మో నిజమా, ఇదిగో రేపు స్థలం ఉంటాయి, కానీ అట్లా చేసేవాడట. అలాంటిది సావాసం చేసేది ఎవరు? అందుకనే ఆ సొలొమోను రాజు దేవుడు చెప్పాడు, ఓ సొలొమోను
అమ్మోనిది కానీ నువ్వు సావాసం చేయకూడదు. చూడొకసారి 1వ రాజులు 11వ మంది చూడండి. 1వ రాజులు 11వ అధ్యాయం నుంచి త్వరగా. మోయాబీలు, యోదోమీలు, అమ్మోనీయులు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు ఎందుకని దేవుడు చూసట. ఎలా మాయ చేయాలో దేవుడు తెలుసు. అబ్బా తెలుసు నిన్ను ఎలా మోసం చేయాలో, నన్ను ఎలా మోసం చేయాలో ఎవరు తెలుసట. అబ్బాదికి బాగా తెలుసు. ఓహో ఈ వ్యక్తికి ఇలా మంత్రం ఇద్దాం, ఇస్తే నా యుద్ధం పడేస్తాడు. కాబట్టి ఓ సొలొమోను వాళ్ళతో సాహసం చేయకూడదా గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని నీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు చాలండి. కాబట్టి అయ్యా ఓ సొలొమోను వాళ్ళు సాహసం చేస్తాను వస్తాను రావద్దు, నువ్వు చేయొద్దు అన్నది. సాహసం ఏంటంట, నీకు తినిపించే అనుకో 4 ఇచ్చారనుకోండి ఇంకా సావాసం అయిపోద్ది. అంటే వాళ్ళు ఇచ్చేదంతా తీసుకుంటుంటే ఇంకేముంది సావాసమే, వాళ్ళు అట్లా సాహసం కాదట. కాబట్టి మనషే యెహోవా దృష్టికి బహుగా అప్పుడేమో చెడు నడత ఇటువంటి బహుగా ఉంటుంది విపరీతముగా వచ్చేట. కాబట్టి దేవుని కోపం కొలుకుంది. ఆయనకు కోపం పుట్టించాను ఇశ్రాయేలుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు అయ్యా ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఆ 12 గోత్రాల నుండి నేను కోరుకున్నాను ఈ గోత్రాన్ని. అంటే సియోను కోరుకున్నాను, కానీ ఈ యొక్క సియోను పాడైపోయింది. ఏడుస్తుంటే 10వ వచనం. మరియు యెహోవా మనషేకును జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. వర్తమానం అంటుంది సువార్త ఇదండి. సువార్త ఇరువిగా ఉంది. వింటున్నారా? వింటున్నారు కానీ అట్లా వెళ్తున్నాం, కూర్చున్నాం, భోజనం ఎప్పుడైతే బాగా భోజనం తినడం వస్తున్నాం. ఎక్కడ ఈ దినాలండి అయ్యో సువార్త చెప్తే ఇదిగో భోజనాలు ఉండే, భోజనాలు అంటే చాలా వస్తారు కదా, ఇందుకు తినడానికి కూడా వస్తారు, భోజనానికి వినటానికి కాదు, విని దాని ప్రకారం నడవడం కాదు అండి, వినటానికి కాదు తినటానికి వస్తే అప్పుడు అమ్మో ఇంత జనాభా వచ్చారయ్యా అట్ట కాదు ఇది అండి. వర్తమానం అంటే సువార్త. ఇదిగో నువ్వు పాడైపోతున్నావు, దుర్మడవుతున్నావు, నీకు అగ్నిగుండం ఉంది అని చెప్పారట. ఎవరెవరికి? రాజు గాని జనులు గాని వర్తమానం పంపినను వారు వినలేదట. మరి ఏం చేస్తారు దేవుడా? కాబట్టి యెహోవా అష్షూరాజు యొక్క సైన్యాధిపతిని వారి మీదకి ఇంకా లాభం చూసి ఎంతకాలం చూస్తారండి. అందుకు మనం కూడా చూసేసి నీ స్థితి చూసి ఇంకా లాభం లేదా రాకడ రావాల్సిందే, ఇక ఇల్లు నా చేయాల్సిందే. కాబట్టి అందుకని ఇక్కడు ఎప్పుడైతే చూసేటంగా లాభం నుండి అష్షూర్ అంటే ఎవరు? దేవుని ఎరగిన వారు విగ్రహారాధకులు పంపించడం. మళ్ళీ అంటే ఎక్కడైతే 10 గోత్రాలు వెళ్ళారో ఏ స్థలానికి ఉత్తర రాజ్యానికి వెళ్ళారో ఆ ఉత్తర రాజ్యాన్ని పంపించాడు. ఎవరిని? కాబట్టి అష్షూరు నుంచి వచ్చారట. అక్కడ వచ్చారు, యెరూషలేముకి వచ్చారు, యూదా పట్టణానికి వచ్చారు. అంటే శత్రువు అప్పగించేది ఎవరు? దేవుడే. ఎందుకంటే మాట అనకపోతే శత్రువుని చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు బుద్ధి వస్తుందేమో, ఇప్పుడు జ్ఞానం వస్తుందేమో, మార్చండి. అందుకనే అష్షూరు రాజట సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఏం చేశారట? మనష్షే తప్పించిపోకుండా ఉండనట్లు వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి. ఎందుకని అంటే ఎలాంట గొలుసులతో పంపాడంట, చైన్తో కట్టేయాల, లేకపోతే దొరుకుతాడా. శనివంతా చుట్టి అతన్ని బలంగా పట్టుకుండి గొలుసులు బేడీలు అంటే చైన్లు, పెద్ద చైన్లు కట్టారట. చైన్లు పట్టుకొని
గొలుసులతో బంధించి ఆ, అతని బబులోనుకు తీసుకొని ఎక్కడి బబులోనుకు అంటే ఉత్తరాజ్యం అంతా బబులోనే, బాబేల్ తాలుమార్. కాబట్టి తీసుకెళ్ళి ఎవరిని? అష్షూరు రాజును జనులు తీసుకెళ్ళాట. అతడు శ్రమలో ఉన్నప్పుడు, అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవా ఎప్పుడు గుర్తొచ్చిందంట? బాగున్నప్పుడేమో లెక్క చేయవరిని, వయసు ఉన్నప్పుడు శరీరానిగా చేస్తాం, వృద్ధాపులు వచ్చినప్పుడు ప్రభా అయ్యా అయ్యా నేను నా చేతులు చాపుతున్నాను. కాబట్టి ఇప్పుడు అయితే ఇది అది కాదు, ఇక్కడ దేవుని ఎరగని వాడు ఎప్పుడైతే శ్రమలో ఉంటుంది మరి గొలుసు కట్టి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారండి? కొడతారు, బాగా తీసుకెళ్ళి జైలు తీసుకెళ్ళి ఊరుకుంటారా? ఏంటి ఊరుకుంటారా? చిత్రవద చేస్తారు, చిత్రవద. ఆ వద భరించలేక శ్రమలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలు. ఎవరు వచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు, తన తండ్రి అయిన దేవుడు యెహోవా. కాబట్టి ఎప్పుడైతే తండ్రి అయిన యెహోవా అన్నట జ్ఞాపకం చేసుకున్నాడు, బతిమాలు. ఇక ఆయనే రక్షించేవాడు. ఆయన ఎవరంటేనా రక్షకుడు. కాబట్టి అప్పుడు ప్రార్థిస్తాయ్యా, ఇక దిక్కు ఎవరండి? దేవుడే దిక్కు. నష్టాంశాన్ని తీయను, దాంతో నేను నడుము కొట్టుకొని వెళ్ళాను, కానీ ఎవరు లెక్క చేయాల? ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టాట. యెహోవాను బతిమాలుకుంటే ప్రభా రక్షించయ్యా, రక్షించయ్యా, చేరానికి చేసయ్యా, నా తండ్రి మాట ఏం లేదయ్యా అండి. నా తల్లి అదుగో ఎంతగానో ఎప్షిబా ఏడ్చి ఏడ్చి ఏడ్చి. తల్లి ఎవరండి? ఎప్షిబా. ఎప్షి అంటే ప్రియుడు, ప్రియమైంది. ఎప్షి అంటే ఇంకా ప్రతివ్రత. అలాంటి గర్భంలో ఉండి ఈ వ్యక్తి జన్మించాడు. తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నాకు బుద్ధి వచ్చిందయ్యా. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు అంటే తాను తగ్గించుకొని ఎక్కడి తగ్గింపు. ఎప్పుడు తగ్గింపు? అందుకనే హిజ్కియా కూడా గర్వించాడు. తెలుసా మీకు? ఏం చేశాడు చూడొక్కసారి. అదే దినవృత్తాంతములు 32:25-26. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు, అయ్యో తనకు చేయవలసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపకండి. ఏం చేసిన మేలు? రోగాన్ని బాగా చేసి మళ్ళీ అది ప్యూర్ చేస్తే మళ్ళట అశ్వరాలను పంపిస్తే, ఇదిగో అశ్వరాలను తీసుకొచ్చి, ఇదిగో చూడు మా ఇంట్లో ఏమున్నాయో అన్ని ప్రతి వస్తువు చూపించండి. ఎవరికి? శత్రువులకు. గర్వించాడు, నేనే చేశాను అనుకున్నాడు. కానీ అయితే మనసులో గర్వించాడు కాబట్టి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొనిది. ఎప్పుడంట? అమ్మో యెరూషలేము కాపురస్తులు అందట. అందరూ తగ్గింపు జీవితం. ఇది గుర్తుకొచ్చింది ఎవరికి? కుమారుడికి. మనశ్శేకి గుర్తొచ్చిందట. కాబట్టి అందుకని తగ్గించున్నట్టు శ్రమలో ఉన్నప్పుడు తగ్గింపు ఉన్నట్టుగా తండ్రి ఏమి చేశాడో అంటే అప్పుడు జన్మించాడు. ఎవరు? మనశ్శే జన్మించాడు. కాబట్టి గుర్తుంది ఎవరికి? కుమారుడికి. అయ్యో మా తండ్రి కాలంలో జరిగింది కాబట్టి నేను ఆయన శరణాలంటే ఎప్పుడైతే ప్రార్థన చేయగా ఏదైంది? మనషే తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని యెహోవాకు మొరలేడు. ఆయన అతని విన్నపములను ఆలకించి అంటే ఎంత ఘోర పాపిని కానీ ఆయన రక్షిస్తాడు, వింటాడు మనవి.
అంటే ఎంత ఘోర పాపైనా కానీ ఎప్పుడూ నువ్వు తగ్గింపు కలిగి వినయం కలిగి అంటే నీ హృదయంలో ఉన్న సమస్త దుర్ని తీసేసుకొని నీ బాహ్యమైన అలంకారం తీసేసుకొని ఆంతర్యములో తగ్గింపు కలిగి ఉంటే ఆయన విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి రాజ్యములోనికి తిరిగి తీసుకొని వచ్చిన ఎందుకని అబ్బో తీసుకొచ్చినట్టు మళ్ళీ అయ్యా రా అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొని మనషే ఏమండి అంతకుముందు ఎప్పుడు అమ్మ దేవుడేనయ్యా మనషే అంటున్నాడు దేనే యెహోవా దేవుడై ఉన్నాడు తెలుస్తుంది కాబట్టి అయితే చూడండి ఒకసారి 19 వచ్చినాం అతడు చేసిన ప్రార్థనను గురించి అతని మనవి వినబడటను గురించి ఏంటి ఎవరట చూసారట అయ్యా ఆయన చేసిన ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన మనషే మరి ఈ దినాన నువ్వు చేస్తావా నీ ప్రార్థన వింటాడు ఎవరు నీ ప్రార్థన వింటాడు గొప్పవారి ప్రార్థన కాదు చిన్న బిడ్డల ప్రార్థన వింటాడండి విరిగిన మనసు కలిగి ఉంటే ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి అందుకని ఆయన ఎట్లయితే ప్రార్థన చేశాడు అతడు చేసిన అన్నిటిని గూర్చి చూడండి ఎక్కడి ఏంటంటే పాపద్రోహాలు అంటే ద్రోహాలు ఏం చేశాడో తెలుసా మనకు తెలియదు ఇక్కడ రాయబడి ఉంది గ్రంథంలో అదండి అతను ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడు పాప ద్రోహ కార్యములను గూర్చి తాను గుణపడక ముందు అంటే ఎప్పుడు బాగుపడక ముందు అట్లా చేసేట కదా అవన్నీ వేసి ఇప్పుడు అయ్యా నేను గుణపడ్డమన్నది కాబట్టి ఒకసారి అయితే నువ్వేం చేస్తావు నీ స్థితి ఏంటి కాబట్టి ఇది కృపాకాలం కాబట్టి మనకేంటంటే ఈ యొక్క మనుష్య ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు అయ్యా ఎందుకంటే ఇది యెహోవా కాలము చూడక యెషయా గ్రంథం 56 చూడండి యెషయా 56 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఎవరినంట దొరుకుతాడా దేవుడు దొరుకుతాడు ఎక్కడ ఉంది యెహోవా అంటే ఉంది వాక్యము అంటే యెహోవా అంటే వాక్యమే వాక్యం విరివిగా దొరుకుతుంది ఎవరు చూసింది వాక్యమే దొరుకుతుంది వాక్యము ఎలబండ వినబడుతుంది వాక్యమే కానీ వాక్యం వినబడుతుంది కానీ నీ చెవుళ్ళు చూసుకోవట్లా అందుకనే ఆ యెహోవా అంటే దొరుకుల మీరు అండి ఆయన వెదకాల ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి అయ్యా దగ్గర ఉంది ఎందుకంటే ఈ వాక్యం దొరకని కాలం వస్తుంది కాబట్టి ఎందుకంటే ఇదే రక్షణ దినము అందుకనే ఆ మనశ్శరట ఆలోచించేసి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము కాబట్టి ఆలోచిస్తున్నావా అందుకని ఇక్కడ ఎప్పుడైతే బబులోను రాజ్యానికి వెళ్ళిపోయాడో మనష్షే అయ్యో ఇది తరుణం అనుకోని చూడొకసారి 2 కొరింథీ 6:2 2 కొరింథీ 6:2 అనుకూల సమయం ఉంది అయ్యా ఇప్పుడు ఏ సమయం అట అనుకూలంగా ఇప్పుడు ఏం చేశాడు ఎప్పుడైతే ఆ యొక్క బంధించాడో మనష్షేను ఆ యొక్క అష్షూరు రాజ్యం తీసుకెళ్ళిపోయాడో అనగా బబులోను సాను తీసుకెళ్ళాడో ఇప్పుడు అనుకూల సమయం అంటే ఇక ఎవరు ఎవరు లేరు ఆ యొక్క ఖైదీలో ఉండి ఎవరు లేరు ఈయన ఒక్కడే రాజు కదా కానీ రాజుకు సపరేట్ రూమ్ ఉంటుంది ఎవరుండరు కానీ ఇక్కడ అనుకూల సమయం ఉంటుంది ఇది అనుకూల సమయం కాబట్టి ఇది రక్షణ దినం నీ మరో అంటే ఎప్పుడు అక్కడ బబులోను సామ్రాజ్యంలో మనం కూడా ఈ లోకం పాపాన్ని లోకం కాబట్టి ఇక్కడ నీవు కూడా ఆయన దగ్గర వేడుకుంటే ఇది అనుకూల సమయము ఇది రక్షణ దినమందు నేను ఆదుకుంటేని ఇవ్వండి ఏదండి రక్షణ దినమందు ఏదనమాట అది రక్షణ దినము ఈ రోజున మనకు రక్షణ దినమే ఆలోచిస్తున్నావా నీ ఎప్పుడే వాక్యం చేర్చుకుంటావో అదే రక్షణ దినమా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ ఇదే మిక్కిలి అనుకూల సమయము కాబట్టి ఒక్కసారి చూస్తున్నావా ఇది రక్షణ దినం అండి ఇక రక్షణ దినం రాదు మళ్ళీ
కాబట్టి అందుకని యెహోవాను కాలం మీరు వేడుకొనండి. శ్రమ ఉండగానే ఆయన దగ్గర రావాలి. కాబట్టి అందుకని మనమైతే నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని అంతరంగంలో చేర్చుకొని మనిషి మార్పు చెందినట్టుగా మనందరం మార్పు చెంది దేవురాజ్యంలో కోర్చు దేవుద్ది మన దేవునిగా ప్రార్థన చేసుకుందాం. కృప కనీకరమ పరలోక తండ్రి మీకున్నాను. నీ కృప చేత ప్రేమ చేత కాచి దాచి గత వారంలో ప్రభా యోనా తండ్రి ప్రకటన విని నేను అసలు అందరూ మార్పు చెందినట్లుగా చూసాం. ఈ దినాన ప్రభ మనిషి యొక్క ప్రభ రాజును ఎలాగైతే సంధించారో, రాజు ఎలా అయితే మార్పు చెందాడో అవన్నీ ప్రభ మేము గుర్తు చేసుకొని మా జీవితాల్లో ప్రభ మనిషిలాగా తగ్గింపు చెంది కలిగి బ్రతిమాలుకుంటూ ప్రభా జ్ఞాపం చేయడానికి ప్రదేశం తండ్రి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి క్షేమార్గం ప్రభా, ప్రతి కుటుంబం ప్రభా నీ రాజ్యంలోనని ఆశ కలిగి ప్రభా ఈ యొక్క వాక్యము నీవు నాతో మాతో మాట్లాడిన దేవా సంఘానికి జ్ఞాపకం చూసుకొని ప్రతి ఒక్కరిని దీవించడం సరి విన్న వాక్యం ప్రభా మరొకసారి తండ్రి వారు గుర్తు చేసుకొని తండ్రి చదివే బిడ్డలుగా తయారు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.